ఇది సరిపోద్దా? ఇక్కడ ముందుకు రా, వెనక మధ్య ఇక్కడ ఓకేనా? అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి అందరికీ నమస్కారాలు. ఈ సినిమా నేను చేయడానికి కారణం ఏంటంటే, ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది నా మీద. సమకాలీన రాజకీయాల మీద తీసిన సినిమా ఇది. జనాన్ని చైతన్యవంతం చేయడానికి చేసిన సినిమా ఇది. కమర్షియల్గా కొంచెం కావాలి కాబట్టి ఆ పాటలు అవి పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని డైలాగులు, సన్నివేశాలు చూస్తే భుజాలు తడుముకుంటారు నేటి రాజకీయ నాయకులు. ఖచ్చితంగా మన ప్రసంగాల ద్వారా పార్టీల్లో ఉండి చెప్పలేని అన్నీ కూడా ఈయన సినిమా ద్వారా చెప్పారు. మరి ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఫీల్డ్లో కూడా ఆయనే కథ, ఆయనే మాటలు, ఆయనే పాటలు, ఆయనే నిర్మాత. మరి ముఖ్యంగా ఏంటంటే మా ఒంగోలులో ఈ సినిమా మొత్తం తీశారు. ఈ సినిమాలో నటించడం అంటే ఈ నాకు ఒక బాధ్యత అనుకొని ఈ సినిమాలో నేను నటించాను. కొన్ని సినిమాలు తప్పనిసరిగా చెయ్యాల, జనానికి సంబంధించినవి కాబట్టి ఈ సందర్భంగా పసుపులేటి వెంకటరమణ గారికి కృతజ్ఞతలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్నాళ్ళ తర్వాత దేశంలో దొంగలబడ్డారు అనే సినిమాని షూటింగ్ ఒంగోలులో ట్రావెల్స్ బంగ్లాలో జరుగుతుంటే అప్పుడు చూసా ఒక దబ్బపొండు లాంటి ఒక హీరోని జనంలో నుండి ఆ గోళ్ళెక్కెల్లా చూశాను నేను. ఆయన గారే సుమన్ గారు. ఆయనతో ఇన్నాళ్ల తర్వాత ఆయనతో కలిసి ఆయన ఎదురుగా నేను డైలాగ్ చెప్తున్నా కానీ నాకు ఆనాటి జ్ఞాపకాలే మీదిలే. ఆ రోజున ఆయనతో చెప్పాను, సార్ ఇట్లా అండి అని. ఎంతో మంచి వ్యక్తి. కొంతమంది ఉంటారు చెప్పేదేముంది అసలు, వాళ్ళలా కాకుండా ఎంతో నమ్రత గల ఆయన. అంత గొప్ప ఆర్టిస్ట్తో నేను నటించడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి ముఖ్యంగా ఒంగోలులో షూటింగ్ చేసిన ఏ సినిమా కూడా ఫీల్ అవ్వాల. మాదాల రంగారావు గారి దగ్గర నుంచి, టి కృష్ణ గారి దగ్గర నుంచి, పోకూరి బాబురావు వాళ్ళు, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది రచయితలు, ఎంతమంది డైరెక్టర్లు, వాళ్ళతో పనిచేసిన ఆయనే మా వెంకటరమణ గారు, ఎంవి హరినాథరావు గారితో, కృష్ణ గారితో, వీళ్ళందరితో కూడా. కాబట్టి అన్ని సినిమాలు వస్తుంటాయి. జనానికి సంబంధించింది ఏదో ఒక మెసేజ్ ఉండే సినిమా తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ సాహసానికి ఈయన పసుపులేటి వెంకటరమణ గారు పూనుకున్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తూ, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికి కూడా విజయోస్తు చెబుతూ నమస్కారం. థ్యాంక్ యూ. అతిరథ మహారాజందరికీ నమస్కారం. ఇందాక అజయ్ ఘోష్ గారు చెప్పినట్టుగా ఒంగోలు బ్లడ్లో ఆ పౌరుషం, ఆ ప్రతీకార జ్వాలలు అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మన పోకిరి బాబురావు గారు సినిమాల్లో మన సుమన్ గారు నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు అలాంటి అద్భుతమైన సినిమాలు దానిలో నటించారండి ఆయన. ఇప్పుడు నాకు కూడా చూస్తుంటే ఆ షేడ్సే కనపడి ఈ సినిమాలో. ఎందుకంటే మనం ఇంతకుముందు హిందీ పరిశ్రమే మనకి నెంబర్ 1 పరిశ్రమ, తర్వాత తెలుగు పరిశ్రమ అనుకునేవాళ్ళం. కానీ ఈవేళ తెలుగు ఇండస్ట్రీ హిందీని మించి కలెక్ట్ చేస్తున్నాయి. మొన్న సుమన్ గారు మేము కలిసి జమ్మూ కాశ్మీర్ వెళ్తే అక్కడ విపరీతమైన అభిమానులు. సార్ సుమన్ సార్ అని. సార్ ఏంటి జమ్మూలో మీకు పెద్ద జనం అంత మనం బాగా గుర్తిస్తున్నారు ఏంటి సార్ అంటే, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సుమన్ గారు హిందీ సినిమాలో యాక్ట్ చేయటం, అలాగే రజనీకాంత్ గారి సినిమాలో విలన్గా యాక్ట్ చేయటం, ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మన తెలుగు సినిమా ప్రతిదీ కూడా అక్కడ డబ్బింగ్ అవ్వడం వల్ల హిందీలో పాపులారిటీ విపరీతంగా ఉంది. అంత గొప్ప పాపులారిటీ ఉన్న మన సుమన్ గారి సినిమాలో మెయిన్ వేషం వేయటం. అలాగే అజయ్ ఘోష్ గారు, ఆయన సైలెంట్ కిల్లర్. ఆయన బ్యాక్ బెంచ్లో కూర్చునే స్టూడెంట్ లాగా ప్రతి చోట వెనకాల నుంచి ఉంటారు. కానీ ఆయనకున్న ఇమేజ్ ఆయనకు తెలియదు. ఆయనకు అద్భుతమైన ఇమేజ్ ఉంది ఆయనకు కూడా. మన సినిమాలో ఒక షార్ట్ చూస్తుంటే పొలిటికల్గా ఈవేళ సెటైర్లు కానీ ఇంకోటి కానీ ఎంత వేస్తున్నారో అవన్నీ కూడా ఈయన వేసి చూపించారు ఈ సినిమాలో. అలాగా ఈ సినిమాకి
ఇద్దరు పిల్లర్స్ లాగా సుమన్ గారు, అజయ్ ఘోష్ గారు కూడా సినిమాకి చాలా హెల్ప్ అవుతారు. సినిమా బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎవరు చూడలేదు. చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు విజయం పొందినాయి. ఈ సినిమా కూడా ఆ విజయం కోవలోకి వెళుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇందాక చెప్పినట్టుగా సెంటిమెంట్గా ఒంగోలు బ్యాక్ డ్రాప్లో తీసిన సినిమా కానీ, ఒంగోలు తీసిన సినిమా కానీ ఇంతవరకు ఎక్కడ ఫెయిల్ అయినది లేదు. ఎక్కడ హిట్ సూపర్ హిట్లే ఉన్నాయి. కాబట్టి వెంకటరమణ గారు కూడా ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకపోతే మా సాయి వెంకట్ గారు ఇంతకుముందు కథా, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటుడు, నిర్మాత ఆ పోస్టు ఈయనకి ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు. మళ్ళీ ఈయన పోస్ట్ని మన వెంకటరమణ గారు కూడా కథా, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, నటుడు కూడా ఆయనే చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ మనల్ని ముంచేశాడు, లేకపోతే ఒక నిర్మాత ఇబ్బంది పెట్టాడు, అలాంటి గొడవ లేకుండా ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు, ఆయనే నటుడు. కాబట్టి ఒక సినిమాని ప్రణాళికాబద్ధంగా తీసి ప్రజల్లోకి విడుదల చేస్తే డెఫినెట్గా మెప్పు పొందుతుంది ఆ సినిమా. దానికి ఉదాహరణగా ఈ సినిమా ట్రైలర్ మనం చూసాం. టైటిల్ కూడా బాగుంది, జనం అని. జనం అనేది జనరల్గా అందరిలోని లోకల్గా అందరికీ అందుబాటులో ఉండే టైటిల్. అది అర్థమైన టైటిల్ కంటే క్యాచీగా ఉండే టైటిల్. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. ఇక మా సముద్ర గారు ఎన్ని హిట్ సినిమాలు తీశారో మనందరికీ తెలుసు. నిజంగా సముద్ర లాంటి డైరెక్టరు ఒక పెద్ద స్టార్ హీరోలతో తీసిన డైరెక్టరు, టీబాయ్ డైరెక్టరు. అనవసరంగా మధ్యలో కొత్త వాళ్ళతో సినిమా తీయడం వల్ల మనకి ఏమైనా కొంచెం వెనకబడ్డాడేమో. కానీ ఆయన ఒక సినిమా తీస్తున్నారు, ఇప్పుడు త్వరలో వస్తుంది ఆ సినిమా. ఆ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ సముద్ర ఏజ్ బ్యాక్ అనే స్టేజ్లో ఆ సినిమా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా దర్శకుడికి, నిర్మాతకి, అలాగే ఈ సినిమా నటులు అందరికీ అభినందన తెలియజేస్తూ, ఒక మంచి సినిమాని ప్రేక్షకుల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే దానికి సారథిలాగా, వారధిలాగా ఒక వ్యక్తి ఉండాలి. ఆయనే బాక్స్ ఆఫీస్ రమేష్. డెఫినెట్గా ఇది పబ్లిసిటీ బాగా చేసి ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. కాబట్టి ఒక టీం వర్క్గా చేస్తే సినిమా సక్సెస్ అవుద్దని మరొకసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ దర్శక నిర్మాతలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీడియా వారికి, పత్రికా ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు జనం అనే సినిమా కంప్లీట్ అయి సెన్సార్కి సిద్ధంగా ఉండి, సినిమా సెన్సార్ అయిపోయిందా? సెన్సార్ కంప్లీట్. సెన్సార్కి సిద్ధంగా ఉండి త్వరలో సినిమా రిలీజ్కి అయిన సమయంలో ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్తో మరి ముఖ్య అతిథిగా మా అందాల నటుడు సుమన్ గారు, ఆయన ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఒక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి వేసిన, ఒక విలన్గా రజనీకాంత్ గారితో శివాజీలో చేసిన, ఏ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా ఉండే సుమన్ గారు నిజంగా మన ఇండస్ట్రీలో ఉండడం, మన అందుబాటులో ఉండడం, నిర్మాతలకి ఆయన చేయూత అందించడం నిజంగా గ్రేట్ సార్. ప్రతి సినిమా ప్రమోషన్లో రావడం, ఈ రోజుల్లో సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్ కూడా ఎవరు రారు ఆర్టిస్టులు. మరి అంత పెద్ద ఆర్టిస్ట్గా ఉండి కూడా ప్రతి సినిమాకి, ఇప్పుడే చూశాను కింద ఒక సినిమా ఓపెనింగ్ వెళ్ళారు, మళ్ళీ ఈ సినిమాకి వచ్చారు. నిజంగా సార్ గ్రేట్. నేను చాలా ప్రెస్ చూస్తున్నాను, సుమన్ గారు చాలా మంది నిర్మాతల దగ్గర వచ్చినప్పుడు సినిమా చేయడమే కాదు, ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది, నా సహకారం ఏం కావాలని చెప్పే సుమన్ లాంటి ఒక మంచి మనసున్న వ్యక్తి. ఆయన నా సినిమాలో కూడా, ఇప్పుడు జరుగుతున్న జయహో రామానుజ సినిమాలో కూడా ఆయన ఢిల్లీ బాదుషా చేసి ఆయన క్యారవాన్లో నుంచి వస్తుంటే నిజంగా ఢిల్లీ రాజు ఎలా ఉంటాడో అలాగే అంటే పాత్రకి ప్రాణం పోసేది సుమన్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ జనం అనే సినిమాలో ఇన్స్పెక్టర్గా ఫైట్స్ చేస్తుంటే, 20 years బ్యాక్ ఆయన సినిమాలో ఫైట్ చేస్తుంటే ఎంత ఎనర్జెటిక్ ఉందో సేమ్ అదే ఎనర్జీగా ఫైట్ చేస్తున్నారు. సో గ్రేట్ సార్ సుమన్ గారు. ఈ జనం అనే సినిమాకి మీరు బాగా ప్లస్ అవుతారు. అండ్ నేను చూసిన ఈ ట్రైలర్లో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ గురించి, గతంలో మాదాల రంగారావు గారు కానీ అండ్ టి కృష్ణ గారి సినిమాలు, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు వచ్చినప్పుడు వసే రాములమ్మ, దాసరి నారాయణరావు గారు, ఇలాంటి సినిమాలు కొన్నే వస్తాయి. రెగ్యులర్గా ఇలాంటి సినిమాలు తీయాలంటే దమ్ము ఉండాలి, రాజకీయంగా అలాంటి సినిమాల్ని మనం ప్లే చేయాలంటే కూడా చాలా దమ్ము ఉండాలి. మరి వెంకటరమణ గారు, మీ ఎక్స్పీరియన్స్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, మరి మీ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. అండ్ నేను చూసిన ట్రైలర్లో మాత్రం ఈ సినిమా పాటలు కానీ అవి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా డెఫినెట్గా జనం అనే సినిమా జనంలో ప్రజాదరణ పొందుతుందని ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే మా రామ్ సత్య గారు, ఆయన ప్రతి సినిమాకి ఆయన సపోర్ట్గా ఉంటాడు. అదేవిధంగా సముద్ర గారు, ఆయన అన్ని సినిమాలు డైరెక్షన్ చేస్తూ అంత బిజీ ఉన్నా కూడా సినిమా ప్రమోషన్లో వస్తూ అందరికీ హెల్ప్ చేస్తుంటారు. మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు, ఏ సినిమా ఆయన పిఆర్ఓ చేస్తే ఆ సినిమా వెరీ షార్ట్లీ సినిమా ప్రమోషన్ అయింది, రిలీజ్ అయింది, మంచి రిజల్ట్ వచ్చింది.
బాక్స్ ఆఫీస్ రమేష్ గారు కూడా, ఆయన కూడా మంచి హ్యాండ్ ఆయనకి. సో రమేష్ గారు మంచి ప్రమోట్ చేస్తారు, ఆయన ఒక మ్యాగజైన్ ఓనర్ కాబట్టి. సో హ్యాపీ అండి. వెంకటరమణ గారు కంగ్రాచ్యులేషన్, మంచి సినిమా తీస్తున్నారు. సినిమా కూర్చొని చూస్తే డెఫినెట్గా మరి పాత రోజులు కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ టైంలో పొలిటికల్ సినిమాలు ఈ మధ్యన రావట్లేదు, అప్పుడు వచ్చేది బాగా. ఎలక్షన్ టైంలో పొలిటికల్ సినిమా తీశారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళి మీ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. శ్రీ సముద్ర గారిని మాట్లాడవలసిందిగా కూర్చును. వంటి మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి గెస్ట్కి, అలాగే మా చిత్రాల నిర్మాత మా అన్నయ్య రామ్ సత్యనారాయణ గారికి, మా సాయి వెంకటన్న గారికి, మా అభిమాన హీరో, నా అభిమాన హీరో మా సుమన్ గారికి, అజయ్ ఘోష్ గారికి, ఆర్టిస్ట్ సుజాత గారికి, ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనం ముందు ఇందులో హీరోగా, నిర్మాతగా, దర్శకుడుగా, కథ, మాటలు ప్రతిదీ ఒకప్పుడు ఇలాగా దాసనారాయణరావు గారు చేసేవాళ్ళు, అలాగే మా సాయి వెంకటన్న చేశారు. ఇన్ని శాఖలు చేసి చిత్రాన్ని నిర్మించడం అనేది కత్తి మీద సాము. అటువంటిది ఈ జనం, అది కూడా కమర్షియల్ సినిమాగా తీసుకుంటూ మళ్ళీ అందులో మంచి మెసేజ్ జోడించి ఒక రెవల్యూషన్ ఫిలిం, పొలిటికల్ సెటైర్ చిత్రంగా ఈ జనం చిత్రాన్ని తీర్చిదిద్దినటువంటి వెంకటరమణ గారికి కంగ్రాట్స్ తెలుపుకుంటూ, ఈ చిత్రానికి ఇంకా మంచి సాంకేతిక నిపుణులు వర్క్ చేశారు. ఎడిటర్గా నందమూరి హరి గారు మరియు ఇంకా చాలామంది. సో ఎంటైర్ ఈ టీంకి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని, మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సుమన్ గారితో నేను 3వసారి వైఫ్గా చేస్తున్నాను. ఈయనతో చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సముద్ర సార్తో కూడా వర్క్ చేశాను నేను. మన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పటిదాకా చేయనటువంటి క్యారెక్టర్ ఇందులో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టాండింగ్ సార్, స్టాండింగ్. జనం ఆవిష్కరణకు వచ్చినటువంటి మా హీరో సుమన్ గారికి, అజయ్ ఘోష్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, మన వెంకట్ గారికి, సముద్ర గారికి, అలాగే మన సుజాత, ఇక్కడికి వచ్చిన ఈ చిత్రంలో సాంకేతిక నిపుణులందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వందనం, అభివందనం. మా సుమన్ గారితోటి నేను 1982 ఆ ప్రాంతంలో అరుణాచలం స్టూడియోలో దేశంలో దొంగలు పడ్డారు అనేటువంటిది వర్క్ చేయడం జరిగింది. టి కృష్ణ గారితో మేము పనిచేసేటప్పుడు నేటి భారతం, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా, అది నా మనసు నిలబడిపోయింది. ఈ క్యారెక్టర్కి ఆయన అయితే బాగుంటుంది అనుకున్నాను, ఆయన్ని ఒప్పుకోవటం జరిగింది. అలాగే ఈ సినిమాలో హీరో నేను కాదు, నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. దీంట్లో ఒక నక్సలైజ్ నుంచి వచ్చినటువంటి ఒక వయసు మళ్ళిన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేయటం జరిగింది. దీంట్లో హీరో వాస్తవం చెప్పాలంటే సుమన్ గారు. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రెండుగా ఉంది. పార్ట్ 1 పూర్తి అయిపోయింది, పార్ట్ 2 ఇంకొంచెం షూటింగ్ ఉంది. పోలీస్ ఆఫీసర్గా సుమన్ గారు పార్ట్ 1లో ఎలా చేశారు, పార్ట్ 2 వచ్చేసరికి పోలీస్ ఆఫీసర్గా బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటువంటిది, నిజాయితీకి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. నిజాయితీ, జర్నలిస్టులు రేయనక పగలనక ఏ విధంగా శ్రమిస్తూ ఉంటారు, అలాంటి జర్నలిజంలో నిజాయితీ, ఒక పోలీసులు నిజాయితీ ఉంటే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద పూర్తిగా ఈ సినిమా నేను తీయటం జరిగింది. ఇది మేము మన ప్రతిఘటన ఇవన్నీ పని చేసేటప్పుడు ఏ విధంగా మా ఒంగోలులో మా భావాలు ఎలా ఉంటాయో ఆ భావాలతోటి నేను ఈ విధంగా సినిమా తీయడం జరిగింది. ఈ పార్ట్ 2లో కూడా సుమన్ గారు, అజయ్ ఘోష్ గారు, కంచరపాలెం కిషోర్ గారు ఉంటారు. అలాగే ఇంకొక సీనియర్ ఆర్టిస్ట్ సుబలాగ్ సుధాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వారందరితోటి అది కూడా త్వరలోనే డిసెంబర్లో అది రిలీజ్కి, రేపు అక్టోబర్ ఎండింగ్ నుంచి షూటింగ్కి ఏర్పాటు చేస్తున్నాం. సుమన్ గారు మా విఆర్పి బ్యానర్లో ఇది 2వ సినిమా ఆయన చేయటం. పింక్ అని మొదట రవి డైరెక్షన్లో నేను నిర్మాతగా ఒకటి చేయటం జరిగింది, అది కూడా అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నాం. విఆర్పి బ్యానర్ తరపున మొట్టమొదటి మేము తీసిన సినిమా 1/2
సాయి కుమార్ గారు వాళ్ళందరితోటి. ఆ తర్వాత జరిగిన కథ కూడా అది పోయిన సంవత్సరం అది ఒక 7 థియేటర్లో 100 రోజులు కూడా ఆడటం జరిగింది. దానికి నేనే రచయిత, డైరెక్టర్, నిర్మాతని. ఇప్పుడు 3వ సినిమాగా జనం, పింకీ ఈ 2 కూడా రిలీజ్ రెడీగా ఉన్నాయి. కాబట్టి మా విఆర్పి బ్యానర్కి ఎప్పుడు కూడా పిలవగానే, ఇప్పుడు సుమన్ గారు, అజయ్ ఘోష్ గారు, ఆయన కూడా షూటింగ్ ఉండింది. ఆయన చెప్పారు షూటింగ్ ఉంది అబ్బా మీరు సన్నగా పెట్టారని చెప్పని. సార్ మీరు వస్తే బాగుంటుంది అన్నాను. సుమన్ గారికి కూడా మన ఫోన్ చేయగానే వస్తానండి అని చెప్పన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా ఆర్టిస్టు తన టాలెంట్ను ప్రూవ్ చేసుకునే సినిమా ఏదైనా ఒకటే అనేటువంటిది ఇప్పుడు మీరు రేపు ఈ మన అజయ్ ఘోష్ పాత్ర కానివ్వండి, సుమన్ గారిది కానివ్వండి, కిషోర్ గారిది కానివ్వండి, మీకు జనంలో తెలియజేస్తూ ఉన్నాం ఎలాంటి పాత్రలు ఉన్నాయి అనేది. అంటే నేను చెప్పడం కాదు కానివ్వండి, ఒక విభిన్న తరహాలో ఈ సినిమాని తీయటం జరిగిందండి. ఇది పక్కా కమర్షియల్, సెంటిమెంట్, పొలిటికల్ 3 కలిపి ఉన్నటువంటిది. అవినీతి జరగకూడదు, నిజాయితీగా ఉందాం అని బోర్డు చూస్తూ ఉంటాం. కానీ బోర్డు రాసేవాడికి కూడా అక్కడ పెట్టుకుంటే మనం డబ్బు వాసిన పరిస్థితిలో ఉంటుంది. జనం అనేటువంటి ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే, జనం అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే చీటర్లు ఈ జనం అనేటువంటిది నా ఒక భావంతో ఈ సినిమా తీయడం జరిగింది. రాజకీయ నాయకులు మంచి జనం వస్తున్నారు, వారిని వ్యాపారవేత్తలుగా మనకి ఎరేస్తే అక్కడి నుంచి ఏ విధంగా మన ప్రజాస్వామ్యానికి బిజినెస్గా మార్చే విధంగా జరుగుతుంది అటువంటిది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ముందుగా మా సుమన్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ, సుమన్ గారు కదా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మా పిఆర్ఓగా రమేష్ గారు విఆర్పి బ్యానర్కి మొదటి నుంచి మాకు కుటుంబ సభ్యుడిగా సహకారం అందిస్తూ ఉన్నారు. ఇలాగే పిఆర్ఓ కానివ్వండి, అలాగే మా ప్రసాద్, లీలా ప్రసాద్ ప్రొడక్షన్ కానివ్వండి, మా కొరియోగ్రాఫర్ బాలు కానివ్వండి, మా జగన్ కానివ్వండి, మా టెక్నీషియన్ మన వెంకటేశ్వరరావు, శివారెడ్డి ఇలా ఉన్నారు. వీళ్ళందరూ కూడా విఆర్పి బ్యానర్కి ఎప్పుడు కూడా పిలవంగానే వచ్చి పని చేస్తూ ఉంటారు. అలాగే మా సుమన్ గారు కూడా ఇక మీదట కూడా మా విఆర్పి బ్యానర్కి ఇలాగే సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చిన్న విషయం అంటే ఒక పొలిటికల్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. చంద్రబాబు గారు అరెస్ట్ మీద ఇటు రజనీకాంత్ గారు, ఇటు విశాల్ గారు స్పందించారు. సోషల్ మీడియాలో మాత్రం తెలుగు హీరోలు స్పందించట్లేదు, భయపడుతున్నారు అనేది చర్చ జరుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే, గతంలో మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు, చంద్రబాబు కూడా మీకు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఒక తెలుగు హీరో, సినిమాలు చేసిన హీరోగా మీ స్పందన ఏంటి? ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తానండి, ఇది నా ఒపీనియన్. అంటే చాలామందికి చాలా విషయాలు జరుగుతాయి, కానీ నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్కి చాలా ప్యారలల్గా చాలా కంపారిజన్స్ ఉన్నాయండి. సో దీంట్లో ఏంటంటే, ఫస్ట్ అండి, నేను ముందు నన్ను అరెస్ట్ చేసినప్పుడంతా నేను ఏదేదో అనుకున్నానండి. బట్ తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, నేను చాలా నా ఇంటర్వ్యూస్లో అంతా నేను చెప్తుంటాను, టైంని నమ్ముతున్నాను, ఫేట్ అండ్ డెస్టినీని నమ్ముతున్నాను నేను అని అంటున్నానండి. చాలామంది అన్నారు, ఏంటిది ఏదో అంటున్నాడు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో టైం, ఫేట్, డెస్టినీ అండి ఇది నడిపిస్తుందండి. అది చాలామంది నమ్మలే. కొందరు ఎవరికైతే జీవితంలో కొన్ని అనుభవాలు జరిగిందో వాళ్ళు కరెక్ట్ అండి, మీరు చెప్పేది కరెక్ట్, మేము కూడా అలాంటి, అంటే ఈ విధంగా కాకుండా వేరే విధంగా, అంటే పెళ్లి విషయం ఉండొచ్చు, ఆరోగ్యం విషయం ఉండొచ్చు, ఆర్థిక విషయం ఉండొచ్చు, అలా విషయాలు మాకు జరిగిందండి. టైం అనేది ఏంటనేది తెలిసింది మాకు అని అంటారు. ఇప్పుడు టైం ఎవరైతే ఫేస్ చేయలేదో వాళ్ళు నమ్మరు. నేను అది ఫేస్ చేశాను కాబట్టి నేను అది పూర్తిగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది, అది ప్రూవ్ అయింది. అదే మాదిరిగా ఇప్పుడు నేనేమంటానంటే అండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా భాగాలు ఉన్నాయండి. ఫస్ట్ నేను ఏమంటానంటే, చంద్రబాబు నాయుడు గారిది ఆయన జాతకం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే, మంచి ఎస్ట్రాలజర్ ఎవరైనా ఉంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారండి. ఆయన రేపా, ఎల్లుండా, లేకపోతే ఎప్పుడు అనేది కరెక్ట్గా చెప్పగలుగుతారు.
అప్పుడు దాకా ఇంకా ఎన్ని పిటిషన్లు అది ఇది ఏం వేసినా జరగదు. ఇది నా కేసులో చెప్తున్నాను. సుప్రీంకోర్టు వరకు నేను చేశాను. రామ్జీత్ మలానీ, సోలి సొరాబ్జీ, పరశురామ్, సల్మాన్ ఖుర్షిద్ ఇలాంటి వాళ్ళతో అసలు 5 మినిట్స్కి రామ్జీత్ మలానీ గారికి 85లో 5 మినిట్స్కి బెయిల్ పిటిషన్కి 50,000 ఇచ్చానండి. 85లో బెయిల్ వచ్చింది నాకు. కండిషన్ బెయిల్ అఫ్కోర్స్, అది వేరే విషయం. అట్లా నేను ఫస్ట్ చెప్పేది ఏంటి, 1 to 9 నేను ఏం చెప్తానంటే టైం అండి. టైము, ఫేట్, డెస్టినీ ఇది డిసైడ్ చేసేది ఏంటంటే ఈ నాడి జోష్యం అంటారు, లేకపోతే మనం చేయి పామిస్ట్రీ, లేకపోతే కరెక్ట్గా ఆ జాతకాలు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా చెప్పగలిగితే వాళ్ళు చెప్తారండి ఆయన ఎప్పుడు ఇది అవుతారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు జరుగుతారు. అసలు టైంగా కరెక్ట్గా క్లిక్ అయితే అండి అసలు ఢిల్లీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. లోకల్ కోర్టులో మెజిస్ట్రేట్ ఆయన బెయిల్ ఇస్తారు, బయటకు వచ్చేస్తారు. ఇది ఒక సెక్షన్ అండి. రెండోది ఏంటంటే ఎఫ్ఐఆర్. నా విషయంలో ఎఫ్ఐఆర్ 2.5 years ఎఫ్ఐఆర్లోనే ఉంది. అసలు ఛార్జ్షీట్ వేయలా. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో లాయర్స్ అందరికీ అర్థమవుతుంది. ఇట్ వాజ్ ఓన్లీ ఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏంటంటే నన్ను బంధించారు. సో చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 85, 86, 87, 88 ఆ టైంలో మా అమ్మగారు వెళ్ళి, అప్పుడు గవర్నర్ అలెగ్జాండర్ ఉన్నప్పుడు, ఇది ఏంటండి ఎఫ్ఐఆర్లో ఉంది, మీకు అంత డౌట్ ఉన్న ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఇస్ ఓన్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఛార్జ్షీట్ ఇస్ ద పక్కా రిపోర్ట్. ఛార్జ్షీట్ అంత టైం పట్టిందంటే ఎందుకు మీరు ఆయన డిటైన్ చేశారు, మీరు ఛార్జ్షీట్ వేయండి లేకపోతే ఆయన వదిలేయండి అంటే అలెగ్జాండర్ గారు అప్పుడు అందరిని పిలిపించి ఏంటండి ఎందుకు మీరు డిలే చేస్తున్నారు ఈ కేసు, వై ఆర్ ప్రొలాంగింగ్ అది ఇది అని చెప్తే అప్పుడు వెంటనే వాడు వచ్చేసి లేదండి ఇది కంపల్షన్ మీద జరిగిందండి, ఇది ఫ్యాబ్రికేటెడ్ మ్యాటర్ అండి అది ఇది అని చెప్పి అప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి మామూలు అంటే చెన్నైలో సైదాపేట కోర్టు అంటారు, మామూలు కోర్టు, ఆ మామూలు కోర్టుకు తీసుకొచ్చేసి నన్ను కేసు కంబషన్ అంటారు. లీగల్గా కంబషన్ అంటే దాన్ని టోటల్గా స్క్వీజ్ చేసి చేయడం అలా జరిగింది. సో లీగల్గా ఏంటంటే దర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ అండి. ఇప్పుడు నా మీద వేసిన ఎఫ్ఐఆర్ వేరే, నా మీద వచ్చిన న్యూస్ వేరే, ఛార్జ్షీట్ వేరే. ఇది ఎవరికి తెలియదు. లీగల్గా తెలుసు, తమిళనాడులో అందరికీ తెలుసు ఏం జరిగింది తెలుసు, ఎఫ్ఐఆర్ ఏంటో తెలుసు. లక్కీగా ఏంటంటే వాళ్ళు వేసిన ఎఫ్ఐఆర్ రోజంతా నేను షూటింగ్లో ఉన్నాను. నాకు ప్రూఫ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ షూటింగ్ చేశానో, ఏ టైంకి షూటింగ్ చేశానో అన్నీ ప్రూఫ్. మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే అక్కడ ప్రూఫ్. అందరూ అన్నారు అదేంటి ఆయన మాతో కదా ఉన్నారు ఆ టైంలో, మాతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు. లక్కీగా నాకేంటంటే ఆ రోజు షూటింగ్ అవడంతో ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎవరైతే నాతో పాటు ఆ రోజు ఉన్నారో నమ్మారు. సో ఇది ఒక సెక్షన్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టి ఏదైతే ఛార్జెస్ వేసారో అది ఇంకా ప్రూవ్ చేయాల్సిందే. అది ప్రూవ్ చేసే వరకు, అది కాదు తప్పును ప్రూవ్ చేసే వరకు ఆ నిండా అలాగే ఉంటుందండి. అది చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆ బెయిల్ మీద రావాలి, తర్వాత కేసులు 1 by 1 క్లియర్ అవ్వాలి, చేయాలి. సో అదేమో తెలియదు. కానీ ఇదేంటంటే ఇప్పుడు ఈ బెయిల్ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని నా లెక్క ప్రకారం అనుకోకుండా ఆయన బయటకు వస్తారండి. అది ఎప్పుడు నేను చెప్పలేను, కానీ ఈ ప్రాసెస్తో సంబంధం లేకుండా అనుకోకుండా ఆ టైం ఎప్పుడైతే ఆ టైం ముగిస్తుందో ఆటోమేటిక్గా దానికి ఏదో ఒక రీజన్ వస్తుంది, బయటకు వస్తారు. బట్ అప్పుడు దాకా ఏంటంటే ఆ కేసు నడుస్తుంది. ఇంకా వీళ్ళు బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టు, మళ్ళీ లోవర్ కోర్టు, హయ్యర్ కోర్టు ఇట్లా తిరుగుతుంటాయి, వేరియస్ యాంగిల్స్లో ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన్ని అరెస్ట్ చేసే ముందు డెఫినెట్లీ వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు ఆలోచించే వాళ్ళు చేసి ఉంటారు. ఎక్కడో ఏదో ఒక ఇది, ఎందుకంటే బీయింగ్ మేమున్నా అండి, మేమే కొన్నిసార్లు తెలుసో తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతాయి. ఇప్పుడు మా స్టాఫ్ ఏదైనా తప్పు చేస్తే మా మీద వస్తుంది, మేము బ్లేమ్ చేసుకోవాలి, కుదరదని చెప్పడానికి లేదు. అట్లా కొన్ని విషయాలు ఏంటంటే అంతమంది సీఎం ఉన్నప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. సో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు, ఆయన తెలుసో తెలియకుండా అది జరిగి ఉండొచ్చు, చెప్పలేము. సో అవన్నీ ఏంటంటే క్లారిఫికేషన్ అని చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా అంటే ప్రాసెస్ ఉంటుంది, 1 by 1 ప్రాసెస్ ఉంటుందండి. బట్ ఏదైతే ఇప్పుడు ఆయన మీద కేసెస్ ఫ్రేమ్ చేసారో అవన్నీ ఉన్నాయి, అవన్నీ వాటికి 1 by 1 అంటే కొన్ని ఏమో బెయిలబుల్ ఉన్నాయి, కొన్ని ఏమో నాన్ బెయిలబుల్ ఉంటాయి. సో వీటికి వేరే వేరే ప్రాసెస్ ఉంటాయి, వేరే వేరే సీనియర్ లాయర్స్ ఉంటారు. సో డెఫినెట్లీ ఆ ప్రాసెస్ అది జరుగుతుంటుంది. బట్ నేను ఒకటే చెప్తానంటే నా విషయంలో జరిగిన అనుభవంతో ఏంటంటే మనం తలరాత అంటే మన జాతకంలో, అంటే ఇది నమ్ముతారో లేదో నేను నమ్ముతున్నాను, జాతకంలో ఏదైతే ఉందో అది తప్పనిసరిగా జరుగుతుంది. ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా సరే ఎవరైనా సరే అది జరుగుతుంది. యథా జాతకం తథా జీవితం.
సో ఇది నా అనుభవం, ఎందుకంటే నేను మిగతా వాళ్ళతోనే కంపేర్ చేయట్లేదు. సో అది కరెక్ట్గా ఎవరైతే అంటే చెప్పగలుగుతారో డెఫినెట్లీ ఈ టైంకి అవుతుంది. దాని తర్వాత ఇంకా భగవంతుడు ఉన్నారు, సో ఆయన నిర్ణయం అనమాట. సో ఎవరిని, ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే నా విషయంలో ఇది జరిగినప్పుడు ఇది మ్యాటర్ వేరే, కానీ మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక ప్రముఖ హీరో మీద బ్లేమ్ చాలా వెళ్ళింది. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది మనకి ఎగెన్స్ట్గా ఉన్నవాళ్ళు మన మిత్రులు కూడా ఉండదు, తెలీదు. ఇంగ్లీష్లో అంటారు హూ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ, హూ ఈజ్ ప్లేయింగ్ విత్ యూ అంటారు. తెలీదు, ఎవరని తెలీదు, ఎవరు దీంట్లో హ్యాండ్ ఉంది, ఎవరు దొరికింది ఛాన్స్ అని చెప్పి బురద చల్లడానికి ఎవరు ట్రై చేశారు. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా చాలామంది ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్ మీద చెప్తున్నారు, బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎనిమిటీ, లోపల ఎనిమిటీ చాలా ఉంటుంది. టైం వచ్చినప్పుడు చూద్దాం, టైం ఎందుకంటే టికెట్ ఇవ్వలేదు, లేకపోతే ఏదైనా అడిగి ఉంటే చేయలేదు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు, చాలా ఉంటాయి. ఇది చెప్పడానికి ఇదన్నీ తర్వాత 1 by 1 అని తెలుస్తుంది, బట్ బ్లేమ్ ఒకరి మీద వెళ్తుంది, వీళ్ళే చేశారని. ఎందుకంటే బ్లేమ్ ఎలాగా ఉంది కదా, దొరికింది ఛాన్స్ అని చెప్పి వాళ్ళ మీదనే బ్లేమ్ వెళ్తుందని చెప్పేసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చాలా అంటే ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ మ్యాటర్. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు పవర్ రావడానికి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని విషయాలు, డెవలప్మెంట్ విషయాలు వాటిట్లో చేశారు, అది ఆయన కంటిన్యూ చేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చేశారు, తర్వాత గవర్నమెంట్స్ చేశారు. మొత్తానికి ఏంటంటే ఈరోజు అందరూ హైదరాబాద్లో ఉన్న అందరూ హ్యాపీగా ఉన్నారండి. చాలా విషయాలకి ఆయన్ని మనం అభినందించాలి. బ్యాడ్ టైం అండి, సో ఆ టైం చేంజ్ అవ్వాలి, తొందరగా చేంజ్ అవ్వాలి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు జైల్లో ఏంటంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ ప్రిజనర్ కాదు, ఎందుకంటే పొలిటికల్ ప్రిజనర్ అంటే ఆ ట్రీట్మెంట్ వేరే, ఆటోమేటిక్గా కంఫర్ట్స్ అవి ఉంటాయి. ఇది ఇప్పుడు క్రిమినల్గా వస్తున్నప్పుడు ఆయన డెఫినెట్లీ ఆయన సెక్యూరిటీ కోసం ఆయన్ని ఒక సెపరేట్ చేంబర్లో వేసి ఉంటారు, ఎందుకంటే వేరే ప్రిజనర్స్తో కాకుండా డెఫినెట్లీ ఆయన సెక్యూరిటీ భద్రత కోసం వేరు చేసి ఉంటారు. బట్ హెల్త్ ఉంది, ఏజ్ ఉంది కాబట్టి అది కూడా చెకప్స్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ చెకప్స్ అవి ఉంటాయి. వాళ్ళు డెఫినెట్లీ దే వోంట్ గో రాంగ్ అండి. బట్ ఏది ఏమైనా అదే ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా క్లియర్ అయ్యి తొందరగా ఇది ఆయన బయటకు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది చాలా ఒక పాలిటిక్స్లోనే ఇది చాలా పెద్ద ఒక గుణపాఠం అండి. అంటే పాలిటిక్స్లో చాలామంది అనుకుంటారు కొన్ని జరగదు, కొన్ని చేయలేరు, కొన్ని విషయాలు మనం అంతా పెద్దవాళ్ళు అనుకుంటారు. ఇది కాదన్నది దీంట్లో ప్రూవ్ అయింది. టైం బ్యాడ్ అన్నప్పుడు ఎవడైనా సరే అది ఫేస్ చేయాల్సిందే. సో ఎనీవే కమింగ్ బ్యాక్ పిక్చర్, జనం పిక్చర్కి సౌందర గారు అండ్ ఇక్కడ సాయి వెంకట గారు ఉన్నారు, రామ్ సత్యనారాయణ గారు, వెంకటరమణ గారు, సుజాత గారు ఉన్నారు. సో ముందుగా ఒంగోలుకి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఏంటంటే నేను చాలా ఇమ్మీడియట్గా నాకు ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే టి కృష్ణ గారు, ఈతారాం బాబురావు గారు, నేటి భారతం సినిమా 100 days ఫంక్షన్, ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నేను చేశాను. మళ్ళీ వెంకటరామ పిక్చర్లో పోలీస్ ఆఫీసర్గా చేయడం, మామూలు యాక్షన్ హీరో నుంచి ఒక యాక్టింగ్ హీరోగా నేటి భారతంలో డ్యూయట్స్ లేకుండా ఒట్టి పర్ఫార్మెన్స్ మీద నాకు అంత మంచి పేరు రావడం, సినిమా 1 year ఆడడం, ఆ గుర్తులని నాకు వచ్చింది. అండ్ అందరూ అన్నట్టు ఒంగోలు ఒక మంచి సెంటిమెంటల్ ప్లేస్ అండి, ఎందుకంటే యాక్టర్స్కి అది చాలా మంచి ఒక గ్రౌండ్ అనమాట. సో ఆ ప్లేస్లో నాకు జరగడం, ముఖ్యంగా ఆ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ అండి. అండ్ సినిమా చూస్తున్నప్పుడు నాకు అన్నీ ఈతరం పిక్చర్స్, నారాయణమూర్తి గారి సినిమాలు ఇవన్నీ నాకు గుర్తు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు చాలా అవసరం ఇలాంటి సినిమాలు, ఎందుకంటే అన్నీ ఒక ట్రెండ్లో వెళ్తుంటే ఈ సినిమా ఒక మంచి ట్రెండ్. అంటే రాజకీయంలో కానీ గవర్నమెంట్ విషయాల్లో కానీ అంటే జరుగుతున్న కరప్షన్ గురించి దీని గురించి అన్ని చాలా బాగా మంచి సబ్జెక్ట్ వెంకటరమణ గారు సెలెక్ట్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కూడా మంచి సాంగ్స్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్లీ ఈ సినిమా ఒక డిఫరెంట్ ఫిలిం అవుతుంది, అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే B class, C class ఆడియన్స్కి డెఫినెట్లీ ఇది నచ్చుతుంది, ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తుంటే దానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి, నాకు చాలా బాగా చూసుకున్నారు. అరేంజ్మెంట్స్ వెరీ నైస్ అండి, నో కంప్లైంట్స్. అండ్ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ Part 2లో కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అని చెప్పి ఆయన చేస్తున్నారు. అంటే ఇతరం పిక్చర్స్ వాళ్ళ స్కూల్ ఏదైతే ఉన్నాయో అదే స్కూల్లో ఆయన ఫాలో అవుతున్నారు. నిజంగా చాలా గ్రేట్. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కూడా
నిజంగా చాలా గ్రేట్ అని చెప్పారు. అండ్ సుజాత గారు చాలా మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, నా పక్కనే చేశారు, యాక్టెడ్ వెరీ వెల్, వర్సటైల్ యాక్ట్రెస్. అండ్ ముఖ్యంగా మళ్ళీ సముద్ర గారికి ఆయన సినిమాలో కూడా ఒక మంచి పొలిటికల్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో తొందరగా రిలీజ్ అయ్యి ఆయన కూడా మంచి మళ్ళీ స్వింగ్లో డెఫినెట్లీ వస్తారు. ఇట్స్ ఓన్లీ అ పాసింగ్ ఫేస్ అండి, ఇదే టైం అంటున్నాను కదా, ఈ టైం ఇది. సో ఆ టైం తొందరగా క్లియర్ అయిపోయి మీరు ఇంకా బిజీ అవ్వాలి. ఎందుకంటే మంచి హార్డ్ వర్కింగ్ డైరెక్టర్స్ అండి వీళ్ళందరూ. ఏంటంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండి, అంటే టైం కాల్ షీట్ తొందరగా ఫినిష్ చేయాలి, ఒక సీన్ని ఏ విధంగా చేయాలి, చిన్న ప్రాబ్లం వస్తే ఎలా మేనేజ్ చేయాలి, ముందే హోంవర్క్ చేసుకోవడం, ఒకవేళ మిస్ అయితే టక్ని ఎట్లా చేయడం, స్పాట్కి తొందరగా వచ్చి చేయడం. సో మంచి డైరెక్టర్, ఇలాంటి డైరెక్టర్స్ మనకి కావాలి. అండ్ వెంకట్ గారు చాలా అద్భుతమైన ఒక సినిమాలు చేస్తున్నారండి. ఆయన డైరెక్షన్లో ఐ థింక్ 13 క్యారెక్టర్లా చేస్తున్నారు, మీరు 11 క్యారెక్టర్స్ చేస్తున్నారు, డిఫరెంట్ రోల్స్ అండి. నిజంగా చాలా బాగుంది అండి సార్. రామానుజం మీద కరెంట్ హాట్ సబ్జెక్ట్ అంటే డెఫినెట్లీ నా ఫీలింగ్ ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం కూడా అవుతుంది. ఎందుకంటే రామానుజం గురించి అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ అది అవుతుంది. అండ్ మా మిత్రుడు రామ్ సత్యనారాయణ గారు ఈరోజు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఆయనకు ఫోన్ చేస్తే అసలు ఎంత కలెక్షన్ ఎక్కడ ఉంది, ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఎన్ని రోజులు ఆడుతాయి, ఫ్యూచర్ సినిమా రిలీజ్ అవుతున్న సినిమా కూడా ఇట్టా పట్టా అంత జోష్ అని చెప్పే మాకు ఒక మిత్రుడని మంచి మనిషి అండి, భీమవరం నుంచి వచ్చి నిజంగా ఈయన ఒక మంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే ఆయన చాలా ఏదో ఈజీగా రాలేదండి, చాలా వచ్చి చాలా కష్టపడి ఆయన చేస్తుంటే నేను ఆయనకి హీరోగా ఆయనకి సినిమాలు చేసి అలా తర్వాత ఈరోజు ఆయన మంచి ఫిలిం చేంబర్ కానీ ఏదైనా సరే ఆయనకి ఒక సెపరేట్ చైర్ ఒకటి ఉంది. సో ఆ విధంగా అందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని వీళ్ళందరూ ఏంటంటే ఈజీ కేక్ కాదండి, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి, చాలా కష్టపడి ఇంత పేరు సంపాదించుకున్నారు. సో ఓకే, టైం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ మళ్ళీ వాళ్ళు పైకి వస్తారు. అండ్ సేమ్ టైం అందరికీ ఈ సినిమా జనం ఇట్స్ బ్యూటిఫుల్ టైటిల్, ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం, కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, వేర్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. అండ్ అదే చాలా ఎందుకంటే ఒక 2 hours 20 minutes పిక్చర్లో అన్ని విషయాలు పెట్టలేము. సో కొన్ని విషయాలు పెట్టారు. ఐ థింక్ పార్ట్ 2లో మిగిలిన విషయాలన్నీ దాంట్లో పెడతారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా మనకు కావాలి. ఎందుకంటే ఒక సైడ్లో ఏమో వేరే టాపిక్ ఉంటే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలని చెప్పి ఇలాంటి సినిమాలు రావాలి. సో ఐ విష్ పిక్చర్ వెరీ గుడ్ సక్సెస్ అండి. అందరూ ఈ సినిమా చూడాలి, డెఫినెట్గా మీకు నచ్చుతాయి. ఎందుకంటే బర్నింగ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్ మీద ఆయన చేశారు కాబట్టి డెఫినెట్లీ మీకు నచ్చుతాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వెంకటరమణ గారు అండ్ ఎంటైర్ టీమ్ అండి సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.